హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది కదా ఫ్రెండ్స్. అయితే భక్షాలు చేసుకుంటాం కదా మనం పండుగకి. నేనైతే భక్షాలు చేయడానికి ఇలా ఒక పావు కేజీ శనగపప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అవర్ నానబెట్టినాక చూడండి ఈ విధంగా అవుతుంది. తొందరగా ఉడుకుతుంది. 1 అవర్ దాకా 1 అవర్ అయితే నానింది కదా. ఇప్పుడు ఇంకా దీన్ని అయితే ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళన్నీ వంపి కుక్కర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పప్పు అంతా వేసుకున్నాం కదా ఈ కుక్కర్లో. అయితే ఇంకా వాటర్ పోయాలి ఫ్రెండ్స్. 1.5 గ్లాస్ పోయాలి, ఎందుకంటే బాగా నానింది కదా, మళ్ళీ జ్యూసీ అవుతుంది. చూడండి, గ్లాసున్నర పోసిన నేనైతే వాటరు. ఇంకా 3 విజిల్స్ వచ్చేదాకా మనము కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి సిమ్ములో ఉడికించాలి ఫ్రెండ్స్. హైలో పెట్టకూడదు, పొంగుతుంది. ఇంకా 3 విజిల్స్ కాగానే చూడండి ఎంత బాగా ఉడికిందో. మంచిగా ఇట్లా మెత్తగా ఉండాలి. ఒకటి నలిపి చూస్తే ఇంకా దాన్ని అయితే మనం వడగట్టాలి ఫ్రెండ్స్, ఏదైనా జల్లి లాంటిది ఉంటే. ఎందుకంటే నీరంతా కిందికి ఉండి వెళ్ళిపోతుంది కదా, మంచిగా ఉంటుంది మనకి పప్పు అయితే. చూడండి ఫ్రెండ్స్, 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను నేనైతే. 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. పూర్తిగా మైదా పిండి అయితే సాగుతుంటుంది ఫ్రెండ్స్ భక్ష్యము. అందుకని ఈ మైదా పిండితో పాటు ఈ గోధుమ పిండి కలపాలి ఫ్రెండ్స్. ఇంకా నెయ్యి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే నూనె వేసాను ఫ్రెండ్స్. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ కలిసేలా చూడండి ఫ్రెండ్స్. కొంచెము వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే పిండిని నానపాలి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని కూడా బాగా పిండికి కలిసేలాగా కలుపుకొని ఈ విధంగా మంచిగా ముద్దలాగా చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కడాయి అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టి పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో బెల్లం కూడా అంత క్వాంటిటీలోనే తీసుకొని ఒక టీ కప్ అన్ని వాటర్ పోసి స్టవ్ మీద సిమ్ములోనే పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉడకబెట్టిన పప్పు అయితే మనం మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నాం కదా, తర్వాత ఈ బెల్లం అయితే ఉడుకుతుంది కదా, ఈ మిక్సీకి వేసిన పప్పును ఈ బెల్లంలో వేసేసేయాలి ఫ్రెండ్స్. మొత్తము పాకం రానవసరం. చూడండి ఫ్రెండ్స్, ఈ పప్పు అయితే ఈ బెల్లంలో వేసాం కదా, ఇక కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియంలో సిమ్లో పెట్టుకుంటా. ఇగో ఇలాచీలు అయితే ఇలాచీ పౌడర్ అయితే వేయాలి ఫ్రెండ్స్, సగం స్పూను. ఇంకా కొంచెం 1 స్పూను నెయ్యి కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇంకా వేసి బాగా కలపాలి. చూడండి, గట్టి పడుతూ వస్తుంది ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఈ పూర్ణము బాగా చల్లారినాక ముద్దలాగా ఎంత బాగా వస్తుందో చూడండి, పర్ఫెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, పిండి నానబెట్టి మనం మూత పెట్టి పెట్టాం కదా, పూర్ణము రెడీ అయ్యే వరకు చూడండి ఈ విధంగా అవుతుంది పిండి. బాగా దీన్ని ప్రెస్ చేస్తూ ఇలా కొంచెం సేపు అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్, పూరీ కర్ర తీసుకొని పూరీలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండి ముద్దని. ఇంకా పూర్ణం ముద్ద ఎంత తీసుకుంటామో పిండి కూడా అంతనే తీసుకోవాలి. ఇలా పూర్ణం ముద్ద ఇంట్లో పూరీలో పెట్టి ఈ విధంగా కవర్ చేసేయాలి ఫ్రెండ్స్. ఆ పూర్ణము అంతా ఎక్స్ట్రా పిండి వస్తే తీసేయచ్చు. ఈ విధంగా సెకండ్ది కూడా చేస్తున్నాను చూడండి. ఇలా నేనైతే కొన్ని ముద్దలు అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. రెడీగా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చపాతీ పీట ఉంటుంది కదా, దాని మీద ప్లాస్టిక్ కవర్ అయితే వేసి దానిపైన కొంచెం 1 స్పూను ఆయిల్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ముద్దలు అయితే చేసి పెట్టుకున్నాలా. ఇంకా ఆయిల్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ పూర్ణం ముద్దని ఇలా పోలే చాలా బాగా వస్తుంది చూడండి, ఎంత కావాలంటే అంత సైజు. ఇంకా ఈ పెంకనైతే చూడండి ఫ్రెండ్స్, స్టవ్ను మీడియంలో పెట్టి ఈ విధంగా ఈ పప్పోలేని ఈ విధంగా మంచిగా తిప్పుతూ కాలుస్తూ ఉండాలి ఫ్రెండ్స్ 2 సైడ్స్. నెయ్యి అంటే నెయ్యి, నూనె అంటే నూనె వేసుకొని ఈ విధంగా మంచిగా కాల్చాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ది కూడా పోలే ఈ విధంగా కాలుస్తున్నాను. అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి ఫ్రెండ్స్, రెడీగా చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, భక్షాలన్నీ రెడీ అయిపోయినాయి. ఈ విధంగా సరి అయిన కొలతలతో ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చేసుకుంటారు కానీ నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్. పోలేలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.